తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగం అవకాశాలు కల్పనే లక్ష్యంగా ప్రతి 6 నెలలకు జాబ్ మేళా నిర్వహణ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు అధికారులతో ఐటీ కంపెనీలు చంద్రగిరికి రానున్నట్టు తెలిపిన ఎమ్మెల్యే పులివర్తి నాని 1200 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ప్రకటన ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ వారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ సెర్ప్ హరిశ్రామిక శిక్షణ సంస్థ నేషనల్ కెరీర్ సర్వీస్ వంటి సంస్థలతో ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ కల్పన శాఖ సమన్వయంతో ఉద్యోగ అవకాశాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువనేత ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు సహాయ సహకారాలతో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్న ఎమ్మెల్యే నాని ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా ఆత్మస్థైర్యంతో పనిచేయాలన్న ఎమ్మెల్యే తల్లిదండ్రుల కష్టాలలో పాలు పంచుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న నాని వచ్చిని ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపిన పులివర్తి సుధారెడ్డి. నమస్కారం. ఈరోజు మీ ద్వారా చంద్రగిరి నియోజకవర్గం జాబ్ మేళా ఇచ్చినటువంటి మా పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా ఐటీ రంగ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు మీ ద్వారా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే చంద్రగిరి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారులు కానీ జిల్లా స్థాయి అధికారుల తోడ్పాటుతో వాళ్ళ కృషితో ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలంలో నారావరిపల్లి సుమారు 21 కంపెనీ ద్వారా ఉద్యోగాలు ఇస్తున్నాం. జాబ్ మేళా, ఈ జాబ్ మేళాలో సుమారు ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ సంబంధించింది, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించింది ఉంది. 5వ తరగతి నుంచి బీటెక్ వరకు ఎంబీఏ వరకు అందరికి చేరి 1200 జాబ్స్ ఇస్తున్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే చంద్రగిరి నియోజకవర్గం గెలిపించండి నానేనని మీకు చంద్రగిరిని అభివృద్ధి తీసుకుని వెళ్తానని ఈ రోజు ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు తొండవాడలో ప్రామిస్ చేశారు. దానిలో భాగంగా ఈరోజు అన్ని రంగంలో కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇది ఒకటే కాదు, రంగంపేట నుంచి భీమవరం వరకు కూడా పైలట్ ప్రాజెక్టు కూడా అన్ని రంగాల్లో, మహిళా రంగం కావచ్చు, రైతులకు కానీ, సోలార్ కానీ అన్ని రంగాల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకుని కూడా అదొక జరుగుతుంది. ఇది కానీ ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందంటే చంద్రగిరి మండలం మొత్తం ఉంటుంది. చంద్రగిరి మండలం అయిన తర్వాత ఒక్కొక్క మండలం వయసు 2 సంవత్సరాలు కంప్లీట్ చేయాలనుకున్నాం. పాడి పరిశ్రమకు సంబంధించిన రైతులు కూడా ఈరోజు 103 గోకులు షెడ్లు ఇచ్చి ఈ రూట్లో ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. అన్ని పార్టీలకు అతీతంగా గతంలో ఏదో ఒక గ్రూప్ జెండా ఉంటేనే ఇచ్చేవాళ్ళు, లేదా అట్లా లేదు. ఏ పార్టీ లేదు, పార్టీలు అతీతంగా చేస్తున్నారు. పార్టీలు అతీతంగా చేస్తున్న వ్యక్తి మన గౌరవనీయులు మన చంద్రబాబు నాయుడు గారు. అందరూ గమనించాలని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, మీ మీడియా సోదరులకు ఒకే విజ్ఞప్తి, మన చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని ఏ విధంగా తీసుకోవాలి మీరు కూడా మాకు తెలిసి చెప్తే మేము ఇంకా ముందుకు తీసుకుంటాం. ఈరోజు ఈ 1200 ఉద్యోగాల ద్వారా చిన్నకారు మధ్యతరగతి ఉన్నటువంటి రైతు కుటుంబాలందరూ కూడా అందరికి కూడా ఈరోజు కుటుంబాలు బాగుపడే పరిస్థితి వస్తాం చంద్రగిరి నియోజకవర్గంలో. దీని అందరూ గమనించాలి. ఇది కాకుండా ఒక 1 మంత్లో కూడా సోలార్ పవర్కి సంబంధించింది, అంటే సొంత వాళ్ళ స్వయం ఉపాధి పైన నిలబడాలనుకున్న వాళ్ళకి సోలార్ పవర్ ఎనర్జీ పైన కానీ, అదేవిధంగా ఫుడ్ ఎనర్జీ పైన కానీ వీటన్నిటిపైన కూడా స్కీమ్స్ వస్తుంది. దాంట్లో సబ్సిడీలు ఉన్నాయి. ఆ సబ్సిడీలు ఇచ్చుకొని ఉద్యోగాలు రాని వ్యక్తులు ఉండొచ్చు, లేదా ఇంట్లోనే వచ్చి మేము వ్యాపారం చేసుకోవాలన్న వ్యక్తులకు కూడా 1 or 2 monthsలో వాటిని కూడా మేము పెడుతున్నాం. 5 ఎకరాల స్థలం ఉన్న వ్యక్తి సోలార్ పెట్టుకుంటే నెలకింత సంవత్సరానికి ఇంత డబ్బు కూడా ఇస్తారు, లేదా వాళ్ళే రన్ చేసి గవర్నమెంట్ కూడా ఇవ్వచ్చు. దాన్ని అన్నీ కూడా ఒక 1 or 2 monthsలో కూడా దాన్ని కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జిల్లా స్థాయి కలెక్టర్ గారు, మిగిలిన అధికారుల ద్వారా కూడా, ముఖ్యంగా డిపో మేడం గారు కానీ, డిఎల్పీ అందరి ద్వారా కూడా తీసుకోబోదాన్ని కూడా తెలియజేస్తున్నాం.